ఓం శుక్లాంబరధరం విష్ణుం సశవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమామస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధవ సంపృక్తో వాగర్ధః ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకికోకిలం. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సదానింబవృక్షస్య మూలాధివాసా సుధాశ్రావణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధ్యంతం మామీశ్వరం సద్గురుం సాయినాథం. సభాయే నమః. శ్రీ షిరిడి సాయి ఆధ్యాత్మిక సత్సంగ కార్యక్రమం చక్కగా ప్రతి శనివారం కూడా భక్తు గురహాలు నిర్వహణ చేసుకుంటూ వాల్మీకి విరచితున్నటువంటి శ్రీమద్ రామాయణము స్వామి యొక్క రాముడు నడిచినటువంటి మార్గానికి సంబంధించి స్వామి యొక్క జీవిత విశేషాలను తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా గత వారం చక్కగా భరతుడి యొక్క ఆగమనము, అమ్మమ్మ గారి దగ్గర నుంచి తల్లి కైకేయ రాజ్యాన్ని నిష్కంటకం చేశారని చెబుతూ రాజ్యాన్ని అధిష్ఠించమని చెప్పి భరతుడిని చెప్పడం, భరతుడు తల్లిని దూషించడం ఇత్యాది విషయాలను తెలుసుకోవడం జరిగింది. అటు తర్వాత భరతుడు కైక దగ్గర నుంచి బయలుదేరి గురువు గారైనటువంటి వశిష్ఠుల వారి దగ్గరికి వెళ్ళి నుంచుని ఆయనతో సంభాషిస్తూ ఉండగా ఆ పక్కన ఉన్నటువంటి అంటే వేరే అంతఃపురంలో ఉన్నటువంటి సుమిత్ర కౌసల్యతో అంటూ ఉందట, భరతుడు వచ్చినట్టున్నాడు, తన తల్లి కైక చెప్పిన విధంగా రాజ్యాన్ని పొందడం కోసం అని కౌశల్యకి చెప్పగానే కౌశల్య కూడా ఎక్కడైతే గురువుగారు ఉన్నారో గురువుగారు ఉన్న ప్రదేశానికి వచ్చి చెబుతోందట భరతుడితోటి, నాయనా నీ తల్లి నీ కోసం చక్కగా రాజ్యాన్ని సిద్ధం చేసి ఉంచిందయ్యా, కాబట్టి నువ్వు రాజ్యాన్ని ఏలుకో. తతశత్రుఘ్నభరతో కౌసల్యాం ప్రేక్షదుఃఖిత పరిషజ్యసేతాం దుఃఖార్థం పతితాం నష్టచేతనాం రుదంతం రుదితీం దుఃఖ సమేత్యార్యాం మునీస్వనం భారతం ప్రత్యువాచేదం కౌసల్య మృతశత్రుకిత. నాయన భరత, నీ తల్లి చక్కగా నీ కోసం రాజ్యానంతా నిష్కంటకం చేసి శత్రువులు ఎవరూ లేకుండా, తండ్రి లేకుండా చేసింది, అన్నగారు కూడా లేకుండా చేసి ఆయన దూరంగా పంపించి నీ కోసం రాజ్యం సిద్ధం చేసింది. కాబట్టి చక్కగా నువ్వు రాజ్యాన్ని పరిపాలన చేసుకోవయ్యా. ఈ అయోధ్య లక్ష్మిని చక్కగా అనుభవించు అని చెప్పి చెబుతుండగా ఆమె పాదాలు పట్టుకుని ఏడుస్తూ భరతుడు కృతాశాస్త్రమగా బుద్ధి మాభూతాత్ కస్యదానచ సత్యసంధం సతాం శ్రేష్టో యస్యార్యో నృతే గతః. అమ్మా, నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా తల్లి? శ్రీరాముడు సత్యనరతుడు, సజ్జనులో చాలా శ్రేష్ఠుడు, అంతేకాడు అప్పుడు ఇప్పుడుని తేడా లేకుండా ఎప్పుడూ మాకు పూజనీయుడు. అలాంటి మహాత్ముని అడవుల పాలు చేసి రాజ్యం నాకు ఇస్తానంటే తీసుకుంటా అనుకుంటున్నావా తల్లి? అమ్మా, ప్రేష్యం పాపయాయసం యాతం సూర్యంచ ప్రతిమేహతు హంతం పాదేన గాం సుప్తాం యస్యార్యోనుమతే గతః. పరమపూజ్యుడు, ధార్మికుడు, సత్యసంధుడు, పురుషశ్రేష్ఠుడైనటువంటి మా అన్నయ్యను వనవాసానికి పంపడంలో నా ప్రమేయం ఎంత మాత్రమూ లేదని నీవు ఎరుగవా? ఒకవేళ నిజంగా అందులో కనుక నా ప్రమేయం ఉంటే పరమ క్రూరకర్మలు చేసిన పాపాత్ముడికి సేవ చేస్తే వచ్చేటువంటి గతి నాకు పట్టుగాక. అంతేకాదు, సూర్యుడికి ఎదురుగా నిలబడి మలమూత్ర విసర్జన చేసే మహాత్ముడు దుర్మాత్ముడు ఏదైతే ఉంటాడో వాడికి పట్టే వచ్చే పాపం నాకు వచ్చుగాక. కార్యత్వా మహాత్కర్మ భర్త భృత్యమరర్ధకం అధర్మోయోప్యసో శాస్త్రస్య ఆర్యో మనోగతేగతః. తల్లి, నిద్రపోతున్న గోవుని కాలితో తన్నే దుర్మార్గుడు వచ్చేటువంటి పాపం నాకు వచ్చుగాక. యజమానిగా ఉండి సేవకుల చేత సేవలు చేయించుకుని ఆ సేవడికి సరైనటువంటి ధనాన్ని ఇవ్వకుండా సేవ చేయించుకునే యజమానికి ఎటువంటి పాపం వస్తుందో అలాంటి పాపము నాకు సంప్రాప్తించుగాక అని చెప్పి ఒకటా రెండా? ఇందులో మనం చేసే అధర్మాలన్నీ అకర్మాలన్నీ చాలా ఉన్నాయి. అంటే మనందరం కూడా ఇప్పుడు భరతుడు చెప్పే వాక్యాలు ఒక్కొక్క వాక్యాన్ని వింటూ ఉంటే నిత్యం మనం చేసే పాపాలను ఎన్నున్నాయో ఆయన చెబుతున్నాడు. బలిషడ్భాగమధ్యుశ్చిత్య నృపశ్చాట రక్షత ప్రజా అధర్మో యోసుసోయస్తు యస్యార్యో మమతే గతః. తల్లి, మా అన్నయ్యని అలవడపాలు చేయడంలో
నాకు భాగం ఉన్నట్లయితే, పన్నుల ద్వారా ప్రజల ద్వారా ప్రభువు తీసుకున్న ధనాన్ని వారికి వినియోగం చేయకుండా తన సొంత కర్మలో వాడుకునేటువంటి ప్రభువు పరిపాలించేవాడు ఎటువంటి పాపం వస్తుందో అటువంటి పాపం నా సంప్రాప్తించుగాక. నా అన్నగారిని వనవాసాన్ని పంపించే విషయంలో నా ప్రమేయం ఉన్నట్లయితే ఉపవాసాది వ్రతాలు పాటించి యజ్ఞ నిర్వహణలో తోడుగా ఉన్న ఋత్విజులకి దక్షిణ ఇవ్వకుండా ఎగ్గొట్టిన యజమానికి ఎటువంటి పాపం వస్తుందో అటువంటి పాపం నాకు వచ్చుగాక. కర్మలు చేయించుకుంటాం, పురోహితులు డబ్బు ఎప్పుడు ఇస్తా అంటే తర్వాత 2 గురువుగారు ఇద్దాం 4 రోజులు పోయిన తర్వాత ఉంటూ ఉంటాం కదా. వీడియోగ్రాఫర్లకి మండపం డెకరేషన్ ఇచ్చే వారికి వెంటనే లక్షలు ఇచ్చేస్తాం. పంతులు గారు మరపక్క ఉండేవాడు కదా, వాడి కంగారే ఉంది, 4 రోజులు తర్వాత ఇచ్చినా పర్వాలేదు. అలా చేస్తే ఏం చేయమన్నారో చెప్పండి. సాధారణంగా మనకు వడ్డీ నెలకోసారి పడుతుంది. బ్రహ్మగారికి దక్షిణ కొడితే గంటకి వడ్డీ వేసమ్మని చెప్పింది శాస్త్రం. భరతుడు చెబుతున్నాడు, నేను చెప్పట్లేదు ఉండే, మళ్ళీ నేను పంతులు గారు కాబట్టి డబ్బులు వెంటనే తీసుకోవడం కోసం ఇవి నాటకాలు ఆడుతున్నాడు అని చెప్పి అనుకున్నారు కనుక భరతుడు చెబుతున్నాడు, యజ్ఞయాగాది క్రతువులు వ్రతాలు నోములు చేయించుకుని యజ్ఞదీక్షుడిగా ఉన్నటువంటి ఋత్వికుడికి ధనాన్ని ఇవ్వకుండా ఎగ్గొట్టేటువంటి వాడికి ఎటువంటి పాపం వస్తుందో తర్వాత ఇస్తానని చెప్పి అటువంటి పాపం నాకు సంప్రాప్తించుగాక. ఇవన్నీ ఆయన వచనాలు. అలాగే వేదాన్ని నిందించేటువంటి వాడికి, శాస్త్రాన్ని అబద్ధమని చెప్పేటువంటి వాడికి, భగవంతుడిని విశ్వసించిన వాడికి ఎటువంటి దుర్గతి కలుగుతుందో అటువంటి దుర్గతి నాకు సంప్రాప్తించుగాక. ఉపదిష్టం సూక్ష్మార్థం శాస్త్రం యత్నేన ధీమత స నాసాయు దుష్టాత్మ యస్యార్యో మనుతే గతః. బలిష్టమైన బాహువులు గలవాడు, సూర్యచంద్రుల మహా తేజస్వి అయిన మా అన్నగారు రామచంద్రమూర్తి వారిని రాజ్యాధికారం లేకుండా చేసిన దాంట్లో నా ప్రమేయం ఉన్నట్లయితే, తల్లి ఇప్పుడు చెప్పిన పాపాలన్నీ నాకు సంప్రాప్తించి నేను క్రూరమైన నరకానికి పోవుదునుగాక అని ఆ కౌసల్యాదేవి పాదాలు పెట్టి వేడుకుంటున్నట్ట. అమ్మా, గోవును కాలితో తనితే వచ్చే పాపం, గోవు పాలను అమ్ముకుంటే వచ్చేటువంటి పాపం, తల్లి తండ్రి గురువు మొదలవారు నిందిస్తే వచ్చేటువంటి పాపం, మిత్రద్రోహం చేసినప్పుడు కలిగేటువంటి పాపం, మిత్రుడుగా వాడితో కొన్నాళ్ళు స్నేహం చేసిన తర్వాత వాడికి వెళ్ళి పోటు పొడిచేవాడికి వచ్చేటువంటి పాపం, అలాగే ఎవరో చేసిన పనిని తాను చేశానని చెప్పి గొప్పగా చెప్పుకునేవాడికి వచ్చేటువంటి పాపం, అకర్తా హృత్కృత్యజ్ఞా త్యక్తాత్మ నరతత్వ లోకే భవతి ద్వేషో యస్యార్యో మనుతే గతః. ఇటువంటి కృతజ్ఞులకి, సిగ్గులేని వాళ్ళకి, సిగ్గు లేకుండా కార్యాలు చేయడానికి ముందుకు వచ్చేటువంటి వారికి, వీరందరికీ సంప్రాప్తించే పాపం నాకు సంప్రాప్తించుగాక. దీనివల్ల మా అన్నగారిని అడవులుగా పంపడంలో మీరందరూ అనుకుంటున్నారుగా, కైకకి ఈ ఆలోచన వచ్చిందంటే భరతుడికి కూడా తెలిసే ఉంటుంది, మనలో చాలామందికి ఇదే, ఆ ఇంట్లో ఉన్నప్పుడు తెలిసే ఉంటుంది, తెలియకుండా అలా ఉంటుంది. నోటికి ఎంత వస్తే అంత వాక్కూడదండి. తెలియచ్చో తెలియకపోవచ్చు, మనం చూసొచ్చామా. 12 ఏళ్ళు అమ్మమ్మగారింటికి వెళ్ళిపోయారు భరత శత్రుఘ్నులు, ఇక్కడ లేరు. కాబట్టి అమ్మ, తండ్రి గారు నాకు రాజ్యాధికార విస్తారణ విషయం కానీ, సీతారాములను వనవాసాలకు పంపే విషయం కానీ ఇవేవి నాకు తెలియవు తల్లి. అంతేనా? ఇంకా చెబుతున్నారు మహానుభావుడు, ఋతుస్నాతాం సతీ భార్యాం ఋతుకాలోన వరీతం అతివర్తేత దుష్టాత్మ యస్యార్యో మనుగతే గతః. శ్రీరామచంద్రమూర్తి వారు వనవాసానికి పంపడంలో నా ప్రయత్నం ఏమైనా ఉందంటే, సమయాలు లేకుండా భార్యాసంగమం చేసేవంటి వాడికి వచ్చేటువంటి పాపం నాకు వచ్చుగాక, పతివ్రతలను పాడు చేసిన వాడికి వచ్చే పాపం నాకు వచ్చుగాక కాదు, అన్యాయంగా ధనాన్ని సముపార్జన దాంతో సుఖపడదామనే అజ్ఞానం ఉంటాడు చూసావా, అటువంటి అధమాధముడికి వచ్చేటువంటి పాపాలన్నీ నాకు సంప్రాప్తించుగాక. కాబట్టి తల్లి, ఇది నేనేదో మీ మనస్సు గెలుచుకోవడం కోసమో లేదా రాముడి మీద భరతుడికి ఇంత ప్రేమ ఉందని చెప్పి లోకమంతా అనుకోవడం కోసం చెబుతున్న మాటలుగా యథార్థాలు సత్యాలమ్మా అని చెప్పి పరిపరి విధాల ఆ కౌసల్యాదేవి పాదాల మీద పడి కింద పడి దొలుతున్నట్ట. అప్పుడు గురువుగారు, అలం శోకేన భద్రంతే రాజపుత్ర మహాయస ప్రాప్తకాలం రేపతే కురియే సయానుముత్తమం. నాయనా భరత, లే, ఇది శోకించడానికి సమయం కాదు. నీ తండ్రికి ఉత్తరీక్రియ నిర్వర్తన చెయ్యాలి. కొన్ని రోజులుగా నూనెతో నింపినటువంటి ఒక పెద్ద గంగాళంలో పెట్టి ఉంచారు దశరథ మహారాజు యొక్క శరీరాన్ని. గత వారం చెప్పుకున్నాం. వశిష్ఠస్య వచస్కృత్వా భరతో ధారణాంగత ప్రేతకార్యాన్ని సర్వాణి కారయమాన ధర్మవిత్. లేనాయన, ఏడవడానికి కానీ దుఃఖించడానికి కానీ ఇది సమయం కాదు. దుఃఖం ఎక్కువ ఉంటే అంత్యేష్టి సంస్కారం సరిగ్గా చేయలేరట. అందుకే దానికి శ్రాద్ధం అని పేరు. శ్రద్ధతో చేయవలసిన కార్యక్రమం.
కనుక సంవేశయనే చాఘ్రే నానారత్నపరిష్యతే తతో దశరథం పుత్రో విలలాప సుదుఃఖత. కాబట్టి భరత, మీ తండ్రి దశరథుడు, ఆయనకి అంత్య సంస్కారం చేయాలి. దుఃఖంలో ఉన్నవాడు క్రియాకలాపాన్ని సరిగ్గా చేయలేడు. ఏడుస్తూ పూజలు కూర్చుంటే పూజ సరిగ్గా చేస్తారా? చేయలేరు. పితృదేవతలకి అంత్య సంస్కారం చేసేటువంటి కర్తకు కూడా ఆ చిత్తం దృఢంగా ఉండాలి. దుఃఖంతో కనుక అంత్యేష్ట చేస్తే వారు రోధిస్తారట పైన. ఇప్పుడున్న శరీర బాంధవాలు అప్పుడు ఉండవండి. కాబట్టి నాయన భరత, ఇప్పుడు దుఃఖపడకు, మనస్సును చంచలం చేసుకోకు, స్థిరచిత్తంతో ఉండు, తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి భరతుడికి ధైర్యాన్ని చెప్పి కొలువురు వశిష్ఠుల వారు లేవదీసి ఆ తండ్రి యొక్క దేహాన్ని తీసేరట. ఆ నూనె ఆ బాణంలోంచి తీసి, అప్పటికి సాన్నాల నుంచి ఆ నూనె కుండల్లో ఉందేమో, మొహమంతా పాలిపోయింది, కానీ శరీర అవయవాలన్నీ మామూలుగానే ఉన్నాయి. చూసేవారంతకి దశరథుడు పడుకుని నిద్రపోతున్నాడేమో అన్నట్టుగా ఉంది. తీసి బయట పెట్టారు. చక్కనైనటువంటి ఒక రథం మీద ఆయన దేహాన్ని నుంచి శ్మశాన వాటికి తీసుకువెళ్ళారట. చందనాగురు నిర్యాస్యాన్ సరళం పద్మకం తథా దేవదారుణి చాహ్యత్య క్షేపయం తథా పరే. అసంఖ్యాకమైన జనం దశరథుని యొక్క ఆ రథాన్ని అనుసరిస్తూ ఆ శ్మశాన వాటికి సాగిపోయారట. ఇలాంటివి చక్కనైన మంచి గంధపు చెక్కలు, అగరముక్కలు, గుగ్గులంతో కూడినటువంటి పుల్లలు, సరళ, పద్మ, దేవదారు ఇలాంటి చెక్కలన్నీ, అంటే వృక్షజాతుల్లో చాలా శ్రేష్టమైనటువంటి వృక్షజాతులకు చెందినటువంటి ఆ పెద్ద పెద్ద దొంగలను తీసుకొచ్చి వాటితో చితిపేర్చి ఆ దశరథునికి అంత్య సంస్కారాన్ని చేశారు. తథా హుతాసనం దత్వా జేపుస్తస్య తముద్విచ జగుచ్యతే యథాశాస్త్రం తత్ర సామాని సామగాహ. శాస్త్రం ఏ విధంగా నిర్ణయం చేసిందో అంత్యేష సంస్కారాన్ని ఏ విధంగా చేయాలి అవన్నీ దృష్టిలో ఉంచుకుని వేదవిధులు చక్కగా వేదమంత్రోచ్చారణలు చేస్తూ ఉండగా, సామగానాన్ని ఆలపిస్తూ ఉండగా ఉద్ఘాతలు చక్కగా ఆ భరతుడు ఆ దశరథ యొక్క చితికి నిప్పంటించారట. శబికాపిత్యయానచ్చే యథార్థం తస్యోషిత నగరానిధియుక్తశ్చ వృద్ధే పరివృతాస్తదా. నగరంలో ఎవరు లేరటండి. అందరూ నగరాన్ని ఖాళీ చేసి ఈయన కూడా పరిగెట్టారు. రాణులు కూడా వెళ్ళారటండి. కౌసల్య, సుమిత్ర, కైకేయి వంటి ప్రత్యేక రథాల మీద కూర్చుని వెళ్ళారట. పూర్తయింది. తతో దశాహేతగతే కృతశోచో నృపాత్మజ ద్వాదశే హవి సంప్రాప్తే శ్రాద్ధకర్మాణ్యకారయత్. రామాయణం ఎందుకు వినాలి మనం? శ్రాద్ధకర్మ ఎలా చేయాలో కూడా దశరథుడికి చేస్తూ భరతుడు చూపిస్తున్నాడే. 10 రోజులు పూర్తయిందిట. 11వ రోజు చక్కగా శుచి అయి పుణ్యాహవతన జలాలు చల్లుకొని 12వ రోజు షోడశీకరణము, సపండీకరణం, పిండాలు పెట్టించి ముందున్న వారితో కలుపుతూ ఉంటారు. ఆ అత్యేష్ట నమస్కారం చేసేవారు తెలుస్తాయి క్రియలను కూడా. అవన్నీ శాస్త్ర విధిని అనుసరించి భరతుడు వశిష్ఠుల వారి యొక్క ఆధ్వర్యంలో దగ్గరుండి చేశారు. బ్రాహ్మణేభ్యుదారత్నం ధనకున్నం చ పుష్కలం పాసాంసి మహర్ష్యాణి రత్నాని వివిధాని చ. వశిష్ఠుల వారు చెప్పినట్లుగా చక్కగా ఆ భరతుడు తన స్వహస్తాలతో మనస్సును ఏ విధమైన వికారము లేకుండా రత్నాలు, ధనాలు, అమూల్యమైన వస్త్రాలు ఇవన్నీ కూడా సమృద్ధిగా అక్కడున్న వేదవిధులకు, కర్మకాండ చేసేటువంటి వారికి దశరథుడి యొక్క ఉత్తమ గతిని ఆశిస్తూ అవన్నీ దానం చేసేట. చాలామంది చెప్పు చేస్తూ ఉంటారు, ఏమని బ్రాహ్మణులు ఆ దానం చేయండి, ఈ దానం చెప్తూ ఉంటారు. చేయకంటారా నాయన, మీరు బాగుంటారని చక్కగా ఉంటారని చెప్పి ఇప్పుడు చెప్పే మాటలు ఇప్పుడున్న బంధాలు అప్పుడే ఉండవు. బాబాచారు చాలామంది చదివే ఉంటారు. టేంభే స్వామి వాసుదేవన సరస్వతి మహాస్వామి వారు ఆయన రాశాడు తన జీవిత చరిత్రలో, కలియుగంలో గోదానం చెయ్యలేమని పితరులు వైతరి నదిలో కూడా ఎలా కొట్టుకు చూస్తున్నారో చూసు అని చెప్పి రాశాడే. గోదానం ఎందుకు చేస్తారు? వైతరి నది దాటడం కోసం చేస్తారు. ఆ గోవును పట్టుకుని ఆ జీవుడు ఆ రక్తం, చీము, మాంసంతో కూడి ఉన్నటువంటి నదిని దాటాలట. ఆయన ప్రత్యక్షంగా చూసానని చెప్పాడు. గోదానం చేయకపోతే వారు అందులో పడి చేస్తూ ఉంటారు. ఇక్కడ ఆల్రెడీ చచ్చాడు, ఇంకా అక్కడ ఇంకా చేస్తూ ఉంటాడు. దానికి ఆ ప్రేతం. గోదానం చేయలేకపోతే మీరు ఏం చేయమన్నారు? ఇప్పుడు ఉన్నవాడే చేయట్లేదు అనుకోండి, శక్తి ఉంటూ కూడా గయ్యలో శ్రాద్ధం పెట్టమన్నారు, దానికి నివారణ. కాబట్టి అటువంటి దానములన్నీ చేస్తున్నట్ట. ఎవరు? భరతుడు వశిష్ఠుల వారి యొక్క ఆధ్వర్యంలో ఆయన చెప్పిన విధంగా
దాసదాసీజనానికి వస్తువాహనాలు అందించాడు. చక్కటి గృహాల దానం చేశాడు, భూదానం చేశారు, గోదానం చేశారు. 12వ రోజు క్రతువు కూడా పూర్తయిపోయింది. చక్కగా సమృద్ధిగా ఎవరెవరికి ఏ ఏ దానాలు ఏ ఏ సందర్భంలో చేయాలో అవన్నీ ఆయా సమయానుకూలంగా గురువుగారు చెప్పిన విధంగా అందరికీ అన్ని దానాలు చేశారు. తత ప్రభాత సమయే దివసే తత త్రయోదశే విలలాస మహాబాహు భరత శోకముచ్యత శబ్దాభిహితం కంఠస్థు శోధనార్థముపాగతా. 13వ రోజు తెల్లవారింది. 12 రోజుల కాలం పాటు పితృకర్మయందే ఉన్నారు. 13వ రోజు సూర్యోదయ వేళ అవుతోంది. అంటే పితృకార్యం పూర్తయింది. మళ్ళీ ప్రభాత సమయంలో ఒక మహారాజు గారికి ఏ విధమైన మేలుకొలుపులు చేయాలో అవన్నీ చేయడం కోసం ఆ సమస్తమైనటువంటి వాద్యకారులు కళాకారులు అందరూ వచ్చారు. సుప్రభాత నాదాలు పలుకుతూ జయ జయధ్వానాలు పలుకుతూ భరతుడికి మేలుకొలుపులు చెబుతుంటే ఆయన లేచి అవన్నీ ఆపించేశాడు. నేను రాజును కాదు, ఈ రాజ్యానికి ఎప్పుడైనా రాజు కావలసిన వాడు మా అన్నగారు రాముడు మాత్రమే. అవన్నీ ఆపించి దుఃఖభారంతో దుఃఖిస్తూ పక్కన శత్రుఘ్నుణ్ణి కౌగిలించుకుని ఏడుస్తూ అంటున్నట్ట, తాతయస్మిన్ విసృష్టోహం త్వయా భ్రాతృ రాఘవే తస్మిన్ వనం ప్రజవతే శూన్యే చక్తోమ్యహం త్వయా. శత్రుఘ్న, తమ్ముడా, నాన్నగారు ఈ కోశల రాజ్యాన్ని మనల్ని విడిచి స్వర్గానికి ఎగారు. అన్నయ్యని శ్రీరామచంద్రమూర్తి వారు భార్యాసహితంగా అడవులకు ఎగారు. నాకు ఇదంతా శూన్యంగా గోచరిస్తోంది. శ్రీరామచంద్రమూర్తి తన తల్లి కౌసల్యాదేవికి ప్రాణతుల్యుడు. అటువంటి కొడుకును దూరం చేసుకున్న తల్లి ఎంత దుఃఖిస్తూ ఉంటుందో నాయన అని చెప్పి ఒక పక్క తన తండ్రి గురించి, ఇంకొక పక్క అన్నగారు వదిన గారి గురించి చాలా దుఃఖుతలు ఏడుస్తూ ఉన్నట్టు. దృష్ట్వా భస్మారుణం తచ్చ దగ్ధాస సామండలం పితుశరీర నిర్వాణం నిష్టవన్ విషదాసహ. 13వ రోజు కూడా గబగబా బయలుదేరి ఎక్కడైతే తన తండ్రి గారికి దహన సంస్కారాలు చేయి అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చుని ఏడుస్తున్నట్ట భరతుడు. శత్రుఘ్నుడు అంటున్నాడు, దివో భ్రాతాచ పిత్రాచ శూన్యామిక్ష్వాకుపాలితం అయోధ్యాం నభప్రక్షేమం ప్రక్షేమం తపోవనం. ఓ పక్క తండ్రిని కోల్పోయాను, అన్నకి దూరమయ్యాను, ఇక్ష్వాకు మహారాజులు పరిపాలించిన అయోధ్య నగరాన్ని నేను పరిపాలించలేను, నా వల్ల కాని పనిది. కాబట్టి శత్రుఘ్న, నేను కూడా వనవాసానికి పోతాను, ఎక్కడో ఆకు అలము పండు పొలం తింటూ బతికేస్తాను అని చెప్పి దుఃఖిస్తున్నాడట. అలా దుఃఖిస్తున్న భరత అన్నగానే తక్కడుండి ఓదారుస్తున్నాడు శత్రుఘ్నుడు. తిరిగి మళ్ళీ రాజ్యానికి తీసుకొచ్చేట. సరే, ఇది పూర్తయిన తర్వాత చక్కగా 13వ రోజు జరుగుతున్న సంఘటన. భరతుడు శత్రుఘ్నుడు మళ్ళీ తిరిగి అంతఃపురంలో అడుగుపెట్టిన తర్వాత ఆ అంతఃపురంలో ఒక మూల ఈ మందర కనపడిందట శత్రుఘ్నుడికి. అధయాత్రం సమేహంతం శత్రుఘ్నో లక్ష్మణానుజ భరతం శోక సంతప్తం ఇదం వచనమబ్రవీత్. చూసేట శత్రుఘ్నుడు మందరని చూడగానే కళ్ళు ఒక్కసారి ఎర్రపడ్డాయి. దీనివల్ల కదా ఇంత జరిగింది, ముందు దీన్ని చంపేస్తానని. గతర్జ్య సర్వభూతానాం దుఃఖేకం పునరాత్మన సరామ సత్వం సంపన్నం స్త్రియా ప్రవాజితో వనం. అన్నయ్య మన అన్నగారు పెద్దన్నగారు వనవాసానికి వెళ్ళడానికి, నాన్నగారు దేహత్యాగం చేయడానికి మూలకారకులు ఇంకో ఈ గూని మందర. బలవాన్ వీర్య సంపన్నో లక్ష్మణో నామయోప్యసౌ కిల్మయోచమితే రామం కృత్వా పితృవినిగ్రహం. మనకి పితృవియోగాన్ని కలగజేసి సోదర వియోగాన్ని కలగజేసి ఇన్ని కలగజేసి చూసేవా, అలంకరించుకుని ఎలా తిరుగుతోందో అంతఃపురంలో, నువ్వెక్కడ నుంచో దాని తల పట్టుకుని నీ పాదాల ముందు పెడతానని చెప్పి మొత్తం అంతఃపురం అంతా పరిగెట్టించేటండి శత్రుఘ్నుడు మందరను పట్టుకుని. అలసిపోయింది మందర, అసలే గూని వంగిపోయిన నడ్డి. చాలామంది శత్రుఘ్నుని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఎంతమంది ఆపుతున్నా ఆయన ఊరుకోలేదట. ఈ వేళ దీన్ని చంపి కానీ ఊరుకోనన్నాడు. ఆపేరు. ఎలాగైతే అతి కష్టం మీద ఆ శత్రుఘ్ని ఆపడానికి చాలా వ్యయ ప్రయాసాలు పడాల్సి వచ్చింది అంతఃపురంలో కొంతమంది పరిజనం. ఎట్టకేలకు ఆపారు. ఈలోగా కైక పరిగెట్టుకుని భరతుడి దగ్గర ప్రయాసం చేసినట్ట. అన్యాహిమాం పాపాం కైకాయాం దుష్టచారిణీం యదిమాం ధార్మికో రామో నాసుని ఆత్మసుఘాతుకం. గబగబా వెళ్ళి భరతుడిని వేడుకుందిట. నాయన పుత్ర భరత, వృద్ధురాలు స్త్రీ ఏదో పాపం చేసింది, విడిచిపెట్టవయ్యా దాన్ని అని చెప్పి కైకమ్మ వెళ్ళి భరతుడిని వేడుకుందిట. అప్పుడు భరతుడు శత్రుఘ్నుని ఆగాడు. రాముడి మాట లక్ష్మణుడికి ఎంతో, భరతుడి మాట శత్రుఘ్నుడికి అంత. విడదీసి ఉండరు వారు. చెబుతున్నట్ట భరతుడు వచ్చాడు దగ్గరికి శత్రుఘ్నుడు. అన్యాహిమాం పాపాం కైకేయం దుష్టచారిణి. నాయన తమ్ముడా,
అసలు చంపాలనుకుంటే ముందు చంపాల్సింది కైకమ్మను చంపాలరా, ఈవిని చంపేయాలి ముందర. ఒకటే కారణం, ఎందుకు నేను చంపలేదు, మాతృహంతకుడు ముఖం నా అన్న చూడడు గనుక తల్లిని చంపిన వాడి ముఖాన్ని రాముడు చూడట, తల్లిదండ్రులు అనాదరం చేస్తే రాముడు పట్టించుకొట్టవాడు, అందుకు విడిచిపెట్టాను రా. ఇమామపి హతాం కుబ్జా యది జానాతి రాఘవ త్వాం చ మాం చ హిదే ధర్మాత్మ నాభిభాషిత్య ధ్రువం. కాబట్టి ఇప్పుడు నువ్వు ఆ మందన్న చెప్పినా కూడా అన్నగారు నిన్ను నన్ను చూడడు. కనీసం మన అన్నగారు ముఖం చూడడం కోసమేనా, అన్నగారు మన ప్రేమగా సాకడం కోసం వీళ్ళిద్దరిని విడిచిపెట్టేద్దాం. అదొక్కటే కారణం. ఆ ఒక్క కారణమే వీరికి ప్రాణభిక్ష. లేకపోతే పాడు ఎప్పుడో వీరిని నాన్నగారు వెళ్ళిన లోకానికి పంపించాలి. కాబట్టి విడిచిపెట్టేయమన్నారు. చాలా బలవంతంగా భరతుడు చెప్పిన తర్వాత ఆ లోపల తనలో ఉండేటువంటి ఆక్రోశాన్ని, దుఃఖాన్ని, కోపాన్ని దిగమింగుకుని అతి కష్టం మీద మందన్న వదిలేసేట శత్రుఘ్నుడు. ఆ రోజు తన అమాత్యులు, ఆయనకి 8 మంది మంత్రులు దశరథ మహారాజు గారికి, ఆ మంత్రుల్ని తీసుకొచ్చి నుంచోబెట్టి వారితో చెప్పేట, నేను వనవాసానికి వెళతాను మా అన్నగారిని తిరిగి తీసుకురావడం కోసం. కాబట్టి తక్షణం మీరు, ఇది 13వ రోజు జరుగుతున్న సంఘటనలు ఇవన్నీ కూడా, మీరేం చేస్తారయా అంటే ఈ మార్గంలో సుమంత్రుని పిలిచి అన్నగారు ఎక్కడి దాకా తీసుకువెళ్ళి విడిచిపెట్టారో, ఎక్కడి నుంచి అన్నగారు కాలినడకన ప్రయాణం సాగించారు, ఇవన్నీ కనుక్కొని ఆ మార్గం అంతా కూడా ఎత్తుపల్లాలు లేకుండా భరతుడు ఒక్కడే వెళ్ళడం. భరతుడితో పాటు తల్లులు వెళతారు, మంత్రిగణం వెళతారు, వీరంతా నా కూడా ఇంకా జనం వచ్చేవారు ఉంటారు రాముడు చూడడం కోసం. కాబట్టి ఇంతమంది వెళ్ళాలంటే దారి ఎంతో చదునుగా ఉండాలి. ఎత్తుపల్లాలు, గొంతులు, గొప్పులు ఉంటే బాగోదు కనుక, ఇంతమంది నడవలేరు కనుక ఆ మార్గ మధ్యంలో ఉన్నటువంటి గొంతల్ని, గోతుల్ని పూడ్చిపెట్టి మెట్టగా ఉన్నటువంటి స్థలాన్ని చదును చేస్తూ అడ్డంగా ఉన్న వృక్షాలు తీసివేసి చిన్న చిన్న పిల్లకాలువలు ప్రవహించే విధంగా, మరి ఏమైనా దాహం వేస్తే తాగడం కోసం నీళ్ళు ఉండాలిగా, అప్పుడు వాటర్ బాటిల్స్ ఎక్కడ వస్తాయి పాపం. కాబట్టి అటువంటి మంచినీరు ప్రవహించే విధంగా ఎక్కడెక్కడ అన్నగారు వెళ్ళిన మార్గంలో ఎక్కడెక్కడ నీటి సౌకర్యాలు లేవో అక్కడ నీటి సౌకర్యం వెళ్ళే విధంగా చక్కగా కాలువలు తవ్విస్తూ ఇలాంటి పనులన్నీ చేయమని చెప్పి చక్కటి ఈ భూమి గురించి బాగా తెలిసిన నిష్ణాతులైనటువంటి కొంతమంది వడ్రంగులని, భూమిపుత్రుల్ని పంపించారట. అభిషేచరకం సర్వం ఇదమాధాయ రాఘవ ప్రతీక్షితే త్వాం స్వజన శ్రేణేత్య నృపాత్మజ. ఆ మంత్రులందరూ కూడా చక్కగా భరతుడు చెప్పిన మాట విన్నారు, బయలుదేరారట. వారంతా కూడా సుమంత్రుడు చెప్పిన విధంగా ఏ విధంగా రామచంద్రుడు వారితో ప్రయాణం సాగించారో ఆ ప్రయాణ మార్గంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి భూమిని చదును చేసుకుంటూ బయలుదేరారట. తద ప్రభాత సమయే దివసే చతుర్దశే సమేత్య రాజకర్తారో భరతం వాక్యమబ్రవం. 14వ రోజు తెల్లవారింది. గతో దశరథ స్వర్గం ఏనో గురుతరో గురు రామం ప్రవాజ్యమే జ్యేష్టం లక్ష్మణంచ మహాబలం. గురువుగారు వశిష్ఠుల వారు వచ్చారట. వచ్చి భరతుడితో మాట్లాడుతున్నారు. నాయన రాజకుమార, మనకు పరమ పూజనీయుడు దశరథ మహారాజు గారు తన జ్యేష్ఠ కుమారుణ్ణి వనవాసాలకు పంపి తాను స్వర్గస్థుడయ్యాడు. ఇప్పుడు రాజ్యం అంతా కూడా ప్రభువు లేని రాజ్యంగా ఉంది. ప్రభువు లేకుండా రాజ్యం ఉండకూడదు. కాబట్టి ఈ రాజ్యాధికారాన్ని నువ్వే స్వీకరించవలసింది అని అన్నారు. తుమదిజ్య భవో నో రాజా రాజపుత్ర మహాయస సంగత్యానాపధారాజ్ఞావతి రాజ్యమేత నాయకం. ఓ భరత, ముఖ్యమైన మంత్రిగణాలు, స్వజనులు, పరప్రముఖులు అందరూ నిన్ను రాజ్యాభిషక్తిని చేయడానికి సమస్తమైనటువంటి సామాగ్రి, మనం గతంలో చెప్పుకున్నాం, శ్రీరామచంద్రమూర్తి వారిని పట్టాభిషేకం చేయడం కోసం ఎటువంటి సామాగ్రి ఎంత వైభవోపేతంగా తెచ్చారో 14వ రోజు ఇప్పటిదాకా రాజ్యం గురించి కానీ రాజ్యపాలన గురించి కానీ వశిష్ఠ మహర్షి వారు మాట్లాడలేదు. ఇప్పుడు చెబుతున్నారు ఆయన. మనలో చాలామంది చేసే గొప్ప పని ఏమిటయ్యా అంటే, ఇంట్లో ఉన్నా పోతే వాడు పోయిన వెంటనే ఇంకా 10 రోజులు గడవకుండానే వాడి బ్యాంక్ అకౌంట్స్ ఎక్కడ ఉన్నాయి, ఏమి చేయాలి, ఎక్కడి నుంచి ఎవడేం లాక్కోవాలి, ఎవరికి ఎంత ఆస్తి వస్తుంది, ఇటువంటి పనికిమాలిన పనులన్నీ చేస్తూ ఉంటాం. ఇంట్లో ఎవరన్నా గతిస్తే ఆ కార్యం పూర్తి అయ్యేంత వరకు ఆ కార్యం గురించి తప్ప ఇంకో కార్యం గురించి మాట్లాడకూడదట. ఆ పనే చేయమంది శాస్త్రం. ఇది భరతుడు చేశాడు. గురువుగారు కూడా మాట్లాడలేదు. ఈ 13 రోజుల కొరత పూర్తి అయ్యేంత వరకు రాజ్యం తీసుకో, నువ్వు అభిషిక్తుడుగా, నేను అభిషిక్తుని చేయడం కోసం సామాగ్రి తీసుకొచ్చారు. ఈ విషయాలు గురువుగారు కూడా మాట్లాడలేదు. ఇవన్నీ ఏమిటి అంటే మనకు పాఠాలు. ఇలా ఉండాలి,
అప్పుడు బ్యాంక్ అకౌంట్స్ గురించి స్థలాల గురించి పోట్లాడుకుని చచ్చిపోయి 10 రోజుల్లో అసలే పోయినవాడు అలాగే పోయాడు. వాడు ఇంకాస్త మనశ్శాంతి లేకుండా పైన కూడా ఇక్కడ అలాగ సుఖం పెట్టలేదు వాడికి, పోయిన తర్వాత కూడా సుఖం లేకుండా చేయడం కోసం ఎన్ని ప్రయత్నాలు మనం చేస్తాం. యమభటులు ఎక్కడో లేరు, ఇక్కడే ఉన్నారు. మనమే యమభటులు, కుటుంబ సభ్యులు యమభటులే ఉంటారు. ఇటువంటి కర్మలు చేయకూడదని చెప్పి చూపిస్తుంది రామాయణం మనకి. మనలో చాలామందికి తెలుసు మహాభారతం. అందులో కూడా ఒక చిన్న ఘట్టం ఉంటుంది. భీష్ముడు తండ్రి సంతనుడు మరణిస్తాడు. భీష్ముడు 12 రోజుల పాటు తండ్రికి ఉత్తరీకలు నిర్వర్తించే పనిలో ఉంటాడు. శత్రురాజు ఒక ఆయన సుదర్శనమైన ఒక ఆయుధాన్ని ప్రయోగం చేస్తారు భీష్ముడి యొక్క రాజ్యం మీదకి, రాజ్యం అంతా లాక్కోవడం కోసం. వీడిలోగా పితృకార్యంలో ఉన్నాడు, ధనస్సు పట్టాడు. ధనస్సు కూడా పట్టకూడదండి, ఆయుధం పట్టకూడదు. పితృకార్యం అంతే వరకు ఊరు విడిచి వెళ్ళకూడదు, పొలిమేర దాటి వెళ్ళకూడదు, ఎన్నో నియమాలు ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి? భీష్ముడు ధనస్సు పట్టుకోకూడదు, పితృకార్యంలో ఉన్నాడు. 12 రోజులు ఇంకా సూతకం పూర్తి కాలేదు. కులగురువులు చెప్పారు, నాయన నీ తండ్రికి చేసే శ్రాద్ధకర్మ శ్రద్ధతో ఆచరించు, ఎవడు ఏ వైక్లభ్యం కలిగించినా అది నీ దగ్గర దాకా రాదయ్యా అని చెప్పని గురువుల మాట ఆలకించి భీష్ముడు సంతన మహారాజు గారి ఉత్తరీకల నిర్వర్తించలో పూర్తిగా నిమగ్నమైపోయి ఆ శ్రాద్ధకర్మ దృష్టి పెట్టి నిశ్చల మనస్కుడే కూర్చున్నాడు, తన కర్తవ్యం నిర్వర్తించుకున్నాడు. శత్రురాజు ప్రయోగించిన సుదర్శనమైనటువంటి ఆయుధం వచ్చి భీష్ముడు అంతఃపురం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి తిరిగి వెళ్ళిపోయింది, ఎవడైతే పంపించారో వాడి దగ్గరికి. అంటే నీ ధర్మం నువ్వు త్రికరణ శుద్ధిగా శ్రద్ధతో నిర్వర్తన చేస్తే ఆపద కూడా మన దగ్గర దాకా రాదు. ఇది చెబుతున్నాయి రామాయణ మహాభారత. మనకి ఇవి తప్ప అన్నీ ఎక్కుతాయి. కాబట్టి గురువుగారు 13 రోజులు పూర్తయ్యి 14 రోజు వచ్చేంత వరకు కూడా భీష్ముడికి పట్టాభిషేకం చేయాలని, కానీ నువ్వు సంవాసన మీద కూర్చొని ఏం మాట్లాడలేదు. ఆయన ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఎందుకని? తండ్రికి చేయాల్సిన అంత్య సంస్కారాలు 12 రోజుల కార్యక్రమాలు పూర్తయిపోయాయి. అంతవరకు నీకు ఏ ఆస్తి వస్తుందో, ఎక్కడెక్కడ ఏం రాసిపెట్టి మీ నాన్నగారు తీసుకోవయా, ముందే అడుగు మీ అమ్మగారిని ఎక్కడే ఉందో అని చెప్పి ఏమీ మాట్లాడలేదు ఆయన. 14వ రోజు కొరతలు ఇవన్నీ చెబుతున్నారు. ఇప్పుడు నువ్వు పట్టాభిషేకం చేసుకోవాలి. ఎందుకని? ప్రభువు లేడు మన రాజ్యానికి ప్రస్తుతానికి. అన్నగారు వనవాసానికి వెళ్ళాడు, గంగా తీరం వరకు సుమంతుడు తీసుకెళ్ళాడు. అటు నుంచి ప్రయాణం సాగించి వెళ్ళిపోయాడు. ఆయన చిత్రకూటం వరకు వెళ్ళాడని చూచాయిగా తెలుస్తోంది. అక్కడ ఉన్నాడో వెళ్ళిపోయాడు మనకు తెలియదు. ఇప్పుడు అరణ్యాల్లో పడి ఎంతకాలం వెలిగితే రాముడు తీసుకురాగలం మళ్ళీ పట్టాభిషేకం చేయడం కోసం? అది ఇంపాసిబుల్. ఎన్నాళ్ళు నిలబడవచ్చు, సంవత్సరం పట్టవచ్చు. ఏమైనా అక్కడ దాకా వెళ్ళాడో మనకు తెలియదు. ఆయన్ని వెతికి తీసుకొచ్చే పట్టాభిషేకం చేయడం అన్నది అంత ఉచితం కాదు. ఇప్పుడు మా దగ్గర ఉన్న ప్రభువు నువ్వు ఆయన పుత్రుడివే. ఆపద్ధర్మం ఏం చేస్తాం? కూర్చోవాలి ఇప్పుడు పీఠం మీద. నువ్వు ప్రభువు లేకపోతే ఎలాంటి వైక్లభ్యాలు వస్తాయో గత వారం వశిష్ఠుల వారి ముందు మిగిలినటువంటి మార్కండేయాది మహామునులు చెప్పారు. రాజ్యం ఏమైపోతుంది, రాజ్యం లాంటి విపత్కర పరిస్థితులు వస్తాయని చెప్పారు. కాబట్టి ప్రభువు కావాలి కాబట్టి నువ్వు కూర్చోమని చెప్పి ఇప్పుడు చెబుతున్నారు గురువు గారు. కాబట్టి అభిషేక జరగం సర్వం ఇదమాదాయ రాఘవ ప్రత్యక్షితే త్వాం స్వజన శ్రేణయచ్చ నృపాత్మజ. ఓ రఘువంశ తిలకమా, ఓ రాజకుమార, మంత్రులందరూ నీ రాజ్య పట్టాభిషేకం కోసం సమస్త సామాగ్రి సిద్ధం చేసి ఉంచారు. కొరతను నిర్వర్తించడం కోసం వేదవిధులు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి నువ్వు సిద్ధం కావయా అని చెప్పి గురువుగారు చెబుతుంటే, రామ పూర్వోహిమనో భ్రాత భవిష్యతి మహేపతి అహం త్వరణ్యే వత్సామి వర్షాణి నవపంచచ. గురువుగారు అప్పుడు ఇప్పుడు అప్పుడం లేదు, ఎప్పుడైనా దీనికి రాజ్యాధికార అర్హత కలిగిన వాడు నా అన్నగారు రాముడు ఒక్కడే. నేను వెళ్ళి ఆయన తీసుకొస్తాను. కాబట్టి గురువుగారు ఈరోజు ఆ రోజు గతించిన రోజు గడుస్తున్న రోజు జరగబోయే రోజుల్లో కూడా ఎప్పటికీ ఈ రాజ్యం రాముడిదే, నాది కాదు. ఈ సింహాసనం మీద కూర్చునే అర్హత హక్కు ఆయనకి తప్ప నాకు లేవు. కనుక నేను వెళతాను. మా సోదరుడు అగ్రజుడు శ్రీరామచంద్రమూర్తి వారిని బతిమాలి బామాలి ఒప్పించి మళ్ళీ రాజ్యాన్ని తీసుకొస్తాను. ఇంకొక విషయం కూడా, మా అన్నగారికి ఏదో 14 ఏళ్ళు వనవాసం విధించారు తండ్రి గారు, అందుమూలంగానే వెళ్ళాడు అంటున్నారుగా. ఆ 14 ఏళ్ళు నేను వనవాసం చేస్తాను. నేను అరణ్యాల్లో ఉండి మా అన్నగారిని పంపిస్తాను. నాన్నగారి మాట ఎవరో ఒకరు తప్పకుండా పాటించడం మాత్రం తథ్యం. అది నేనో రాముడు ఎవరో ఒకడు. ఇప్పుడు దీనికి కావలసిన సింహాసనం అర్హతున్నవాడు రాముడు కాబట్టి ఆయన్ని సింహాసనమే కూర్చోబెడతాను. వనవాసం తండ్రి గారి మాట నిలపాలి కాబట్టి ఆయన కొడుగ్గా వనవాసం నేను చేస్తున్నాను 14 ఏళ్ళు. కాబట్టి వత్స్యామి వర్షాన్ని నవపంచిక, అది నేను స్వీకరిస్తాను ఆ వనవాస దీక్షని. యుజ్యుతా మహతీసేనాం చతురంగ మహాబల అనవిష్యామహం జ్యేష్టం భ్రాతరం రాఘవం వనాత్. రేపే 15వ రోజు మనందరం రాముణ్ణి వెతకడం కోసం బయలుదేరుతున్నాం. నా సకామాం కరిష్యామి స్వామిమాం మాతృగం ధనీం
వనే వత్సామ్యహం దుర్గే రామో రాజా భవిష్యతి. ఎప్పుడైతే భరతుడు ఈ మాట చెప్పాడో అందరి హృదయాల్లో అసంఖ్యాకమైన జనం ఉన్నారు పరివేష్టించి ఆ ఆస్థానంలో. వారందరికీ చాలా ఆనందం వేసింది, మనస్సులు ఉత్సాహంతో నిండుకున్నాయి. ఇప్పటికి చాలా కాలం నుంచి అయోధ్యలో ఎక్కడ నవ్వు లేదు, ఎవరి ముఖాల్లో సంతోషాలు లేవు. అందరి హృదయాలు భయంతో బాధతో నిండిపోయి ఉన్నాయి. భరతుడున్నటువంటి మాట వినగానే అందరికీ నూతనోత్సాహం పురికొల్పి మేము వస్తాం మీరు కూడా అన్నారు. రాముని చూసి చాలా కాలం అయింది కాబట్టి మేము కూడా మీతో వస్తాం అని చెప్పనగానే క్రీతాం శిల్వి పదాం సనామి విషమానిచ రక్షణాచ్చ సమామ్యాతు సతి దుర్గాచరాక. భరతుడు వెంటనే గురువుగారి అనుమతి తీసుకుని ఆజ్ఞ వేసేట. ఇతపూర్వం వెళ్ళిన వారితో పాటు ఇంకొంతమంది శిల్పుల్ని కూడా పంపించేట. పంపించి ఇంతమంది జనం, స్త్రీలు పురుషులు పిల్లలు పెద్దలు వృద్ధులను తేడా లేకుండా అందరూ వస్తున్నారు కనుక మార్గమధ్యంలో వీరికి ఏ విధమైనటువంటి అసౌకర్యాలు కలగకుండా కావలసిన ఏర్పాట్లన్నీ చూడాలి. మధ్య మధ్య విశ్రాంతి భవనాలు కూడా ఉండాలి. అంటే ఎంత ఖర్చు పెట్టారో చూడండి. దేని గురించి? రాముడు చూడడం కోసం వెళుతున్న జనాన్ని చేసే ఏర్పాట్లు ఇవన్నీ కూడా. అధభూమి ప్రతిజ్ఞ స్తోత్రకర్మ విశారద స్వకర్మాభివృతాసూర కనక యంత్రకాస్తద. ఆ నేల యొక్క స్థితిగతులు బాగా ఎరిగినటువంటి నిపుణులైనటువంటి వారిని, ఆ నేల కొలతలు బాగా తెలిసిన వారిని, చక్కటి యంత్రాలు తయారు చేసిన వారిని, శిల్పులని, కార్మికులని, వడ్రంగులని వీరందరినీ పంపించి ఆ వెళ్ళే మార్గం నేలంతా చదువు చేయించడం కోసం గురువుగారు ఆల్రెడీ నన్ను కొంతమంది వెళ్ళారు, ఇవాళ కొంతమంది పంపుతున్నాను. వీరంతా వెళ్ళి నేలంతా చదువు చేస్తారు. మన కూడా ఇంతమంది జనం వస్తున్నారు, ఇంత సైన్యం వస్తున్నారు. ఈ సేనంతా నడవడానికి వీలుగా ఈ మార్గం అంతా సుగమం చేస్తారు కాబట్టి రేపే ప్రయాణం అన్నాడు. అందరూ సంతోషించారు. ఆవృక్షిషు దేశేషు కేచిత్ వృక్షా సరోరం కేచిత్ కుటారే సంకచ్చే ద్రాచేత్ క్వచిత్ క్వచిత్. అవన్నీ అరణ్య ప్రాంతాలు. కొన్ని చోట్ల విశేషంగా చెట్లు ఉంటాయి, కొన్ని చోట్ల చెట్టు కనబడదు. చెట్లు లేని చోట చెట్లు పాతాలట. అడ్డంగా ఉన్న చెట్లను తీసేయాలి. ఎన్ని యంత్రాలు పెడితే ఎన్ని మిషన్లు పెడితే జరుగుతాయండి ఇవన్నీను. మనుషులు చేశారు. అపరే వేణ స్తంభాన్ బలినో బలవత్తర విధియంతిస్పర దుర్గాని స్థలాని చ తతస్తర. బాగా బలవంతులు బలసారులు కంఠపుష్టిగా కలిగినటువంటి వారు వీరందరినీ ముందుకు రమ్మన్నారు. ఆ చెట్లను ఎత్తి పడేయడానికి, లేని చోట చెట్లు పాతడానికి, పెద్ద పెద్ద బండరాలు అండుగా ఉంటాయి తీసేయడం కోసం వీరందరికీ ఆదేశాలు వేశారట. వారంతా కూడా సిద్ధమయ్యారు. నదులు ఎక్కడైనా ఉప్పొంగి ప్రవహిస్తూ ఉంటే నదులకి చక్కగా మధ్యలో కట్ట వేయాలి, జనం వెళ్ళడానికి వీలుగా. అందరికీ గుర్రాలు రథాలు ఎవరు ఉంటే కష్టం కదా. కాబట్టి వారు నడిచొచ్చి చాలామంది వస్తూ ఉంటారు. ఆ నదుల్లో కొట్టుకుపోకుండా వాటిని చాలా తేలిగ్గా ప్రవహించే విధంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీటిని కూడా పంపించారు. ఇవన్నీ ఆజ్ఞలు వేశారు. 14వ రోజు రాత్రి తతో నధీమాకముఖం రాత్రిం భరతం సుతా గమ మగాధ తుష్టపూర్వాశ్రేష్జ్ఞ స్తవే మంగళం హితై. మరునాడు తలతల వారుతోంది. 15వ రోజు ప్రవేశిస్తోంది. ఆ రోజు రాత్రంతా అయోధ్యానగర వాసులను నిద్ర పట్టలేదుట. రేపు పొద్దున రాముడు చూడడం కోసం వెళుతున్నాం, రాముణ్ణి తీసుకురావడం కోసం వెళుతున్నాం. తస్యేష ధర్మరాజశ్చ ధర్మూల మహాత్మన పరిభ్రమ రాజస్త్రీ నౌరవార్ణిక జలే. ఆ రాజ్యంలో నడు స్త్రీలందరూ తమ భర్తలను తొందర చేశారట. తొందరగా భరతుడు ఆజ్ఞ నిర్వర్తన చేయని మీరు వెళ్ళండి, తొందరగా క్యారేజ్ ఇవ్వంటే ఇవ్వని వాళ్ళు చాలామంది ఉన్నారు, వెళ్ళండి బాబు ఎందుకుగానే అక్కడ ముందర ఉంది, చాలా పనులు ఉన్నాయి మనకి అని చెప్పని వారిని తొందర పెట్టారట. భర్తలను వెళ్ళండి, భరతుడు ఆజ్ఞను స్వీకరించండి, రామదర్శనం కోసం వెళ్ళాలి మనందరం కూడా అని చెప్పి వెళుతున్న భర్తను తొందర చేసి పంపించారట. వారందరికీ ఉత్సాహం, రాముడు చూడాలి. భరతుడు ఇంతమందిని తీసుకుని రాముడు దర్శనం కోసం వెళుతున్నాడు. మేమంతా మీతో వస్తాం, మీరు తొందరగా వెళ్ళండి. వెళ్ళి భరతుడు చెప్పిన పని చాలా శ్రమ కూర్చి ఆనందంగా చేయి, ఏడుస్తూ కాదు. ఎలా ఇంత పని చెప్పాడరా మాకు అని బాధపడుతూ చేయకండి, సంతోషంతో చేయండి. ఇలా చేస్తే మనకు చక్కటి రామదర్శనం కలుగుతుంది. భగవంతుడు సేవ అంత సంతోషంగా చేస్తే ఆ ఫలితం వస్తుంది. ఈ పూజలు వ్రతాలు ఎందుకు వచ్చి మా ప్రాణం తీస్తున్నారండి ఇవన్నీను. పొద్దున్న లేచి దీపం పెట్టాలంటే కష్టంగా ఉంది మాకు అనేది నాలాంటి వాడు చాలామంది ఉంటారు. అలా చేయకూడదట. రాముడి దర్శనం కోసం అయోధ్యానగర వాసులందరూ చేస్తున్న కృషి అంతా కూడా. కాబట్టి అటువంటివన్నీ చెప్పి ఆ తల్లులు భర్తలను బయటికి చూశారట. వెళ్ళండి. తాత రాజా దశరథ స్వర్గోతో ధర్మమాచరాం తదాన్యవతీం స్పీతాం ప్రదాయ పృథివీం తవ. దశరథ మహారాజు గారు ఉన్నంతకాలం మనందరినీ తన కుటుంబంలా చూసుకున్నాడు, ఎవరికి ఏ క్లేశం కలగకుండా చూసుకున్నాడు. అటువంటి మహాత్ముడు స్వర్గస్థుడు అయ్యారు.
పరమధర్మాత్ముడు పురుషుడు రామచంద్రమూర్తి వారు వనవాసానికి వెళ్ళే దశరథుడిని మనం ఎలాగో చూడలేం ఇంకా మన జీవితాల్లో. మనకి మళ్ళీ దశరథంతటి వాడు శ్రీరామచంద్రమూర్తే, ఆయన గొప్పవాడు. కాబట్టి ఆయన్ని చూడడం కోసం ప్రయాణం సాగిస్తున్నాం మనం. తన అన్నగారిని వెంట పెట్టుకు తీసుకురావడం కోసం భరతుడు చేస్తున్న కృషి చాలా అభినందనదగ్గర కృషి. ఎవడు చేస్తాడంత ప్రయత్నం? అంత దూరం ప్రయాణం చేసి నేల చదును చేసి మధ్య మధ్యలో విశ్రాంతి భవనాలు కట్టించి నీళ్ల కోసం నదులు ఏర్పాటు చేసి ఉప్పొంగుతున్న నదులకు ఆనకట్టలు వేసి ఎవడ చేస్తారు ఇవన్నీ? ఎవడికి కావాలి? భరతుడు ఇంత పని చేస్తున్నాడు. జనులందరికీ భరతుడి మీద ఉన్నటువంటి క్లేశం అంతా పోయిన అంత ముందు వరకు కూడా భరతుడిని తిట్టుకున్నారు వారందరూ కూడా, జనులందరూ కూడా. తల్లి తెలిసే ఉంటుంది, భరతుడికి కూడా తెలియకుండా ఎలా ఉంటుందని చెప్పి అనుకున్నవారే. కానీ ఇప్పుడు భరతుడు చేసిన క్రియ చూస్తుంటే రాముడు యందు భరతుడికి ఎంత విశేషమైన గౌరవ మర్యాదలు ఉన్నాయో ప్రజలందరికీ తేటతెల్లమవుతుంది. కాబట్టి చరిత బ్రహ్మచర్యశ్చ విజ్ఞాస్నాతశ్చ ధీమతాం ధర్మే ప్రీతమానశ్చ కో రాజ్యం మద్వితో హరేత్. గురువుగారితో మాట్లాడుతున్నట భరతుడు. గురువర్య, మా అన్నగారు శ్రీరామచంద్రమూర్తి బ్రహ్మచర్య నిష్ఠలో చాలా గొప్పవాడు, సకల విద్యల్లో ఆరితేరినటువంటి వాడు, ఎల్లప్పుడూ ధర్మాన్ని ఆచరిస్తూ ఉండేటువంటి వాడు. అట్టి ప్రజ్ఞాశాలి ఆయన మాత్రమే ఈ రాజ్యానికి అర్హుడు. అటువంటి మహాత్ముడిని తీసుకురావడం కోసం ప్రయాణం అవుతున్నాం, ఆశీర్వాదం చెయ్యండి అని చెప్పని. కథం దశరథాజ్ఞతో భవేద్రాజ్య పహారక రాజ్యం చాహం చ రామస్య ధర్మం వక్తిమర్హసి. ఓ మహాముని, దశరథ మహారాజు కుమారుడు ఎవడైనా సరే జ్యేష్ఠుడే రాజ్యానికి అర్హుడు. ఈ వంశంలో ఎవడు పుట్టినా మొట్టమొదటి వాడికే రాజ్యం ఇవ్వడం ఈ వంశంలో వస్తున్న ఆచారం. అది కాదని ఈసారి తర్వాత వాడికి రాజ్యం ఇవ్వాలని చూస్తున్నారు, చూసారా? ఇది అధర్మం లోకంలో. ఈ యొక్క వంశంలో ఇంతవరకు ఎప్పుడు అది జరగలేదు, ఇంత పూర్వం ఇక ముందు కూడా జరగదు. అదండి కుటుంబ వ్యవస్థ, ఆచార వ్యవహారంలా కాపాడుకోవాలి. మా పూర్వకాలం చేశారని మేము ఎక్కడ చేస్తాం? కుదరదు మాకు. ఆల్రెడీ వివాహ వ్యవస్థ తగలెట్టేసాం. కళ్యాణ మండపాల పేరుతో ఒక్క మామిడిగా మాకు కనపడదు. కళ్యాణ మండపంలో కనపడుతున్నాయండి? మనకు అక్కర్లేదు, శుభాలు అక్కర్లే అన్న, శుభాలే కావాలి. బ్రహ్మగారు చెప్పే పనుల కన్నా కెమెరేమా అని చెప్పే పనులే ముఖ్యం. వాడు కట్టు తాళి అనగానే వీడు తాళి కట్టాలి. బ్రహ్మగారు చెప్పిన కట్టడు వీడు. ఫోటోగ్రాఫర్ చెప్పాలి, పువ్వు పెట్టు వాడు చెప్పాలి. వాడు చెప్తే చేస్తే బ్రహ్మగారు చెప్తే చెయ్యం. అంటే ఎన్ని అకార్యాలు ఈ రోజుల్లో తప్పట్లేదండి, కుదరట్లేదని చేస్తున్నామో చూసుకోండి. కాబట్టి మా వంశాచారం, మా వంశంలో పూర్వం ఇక్ష్వాకు వంశంలో జ్యేష్ఠుడు తప్ప ఇంకొకడు రాజ్యాన్ని స్వీకరించిన వాడు లేడు. పూర్వం జరగలేదు, ఇక ముందు జరగదు కూడా అది. కాబట్టి గురువర్య, ఇప్పుడు కూడా రాముడే రాజు అవుతాడు. కాబట్టి ఆశీర్వాదం చేయండి. జ్యేష్టం శ్రేష్ఠంచ ధర్మ రాజ్యం దశరథో యదా. దశరథ మహారాజు తర్వాత రాముడే రాజు అని ఎంతో బలీయంగా చెప్పాడు. ఇవన్నీ విన్నారు గురువుగారు. ఆయన మాట్లాడుతున్నారట. అజిత్వార్యం న వక్ష్యామి వినివర్తయంతు వనాత్ వనే తత్రే వశ్యామి యథోర్యో లక్ష్మణస్తద. నాయన, చాలా సంతోషం, మీ అన్నగారి మీద నీకున్నటువంటి ఈ విశేషమైనటువంటి భక్తికి చాలా ఆనందిస్తున్నానయ్యా. గురువుగారికి తెలుసు రాముడు వచ్చేటువంటి స్థితి కాదు, ఆయన తెలియని విషయాలంటే ఇవన్నీ. వశిష్ఠుల వారికి తెలుసు రాముడు రాడని. ఒకవేళ రాముడు రాకపోతే అప్పుడేమిటి చెప్తున్నాడు భరతుడు. గురువర్య, అది జరగకపోతే లక్ష్మణుడు ఏ విధంగా అయితే రాముడు సేవ చేసుకుంటూ వనవాసాలు ఉండిపోయాడో భరతుడు కూడా అలాగే ఉండిపోతాడు. నేను కూడా లక్ష్మణుడు దారిలో నడుస్తా. మా అన్నగారికి సేవ చేసుకుంటూ నాకు ఈ రాజ్యం అక్కర్లేదు, భోగాలు అక్కర్లేదు మహాప్రభు, మా అన్నగారు ఉంటే చాలు, ఆయనతో కలిసి నేను కూడా జీవిస్తానని చెప్పాడు. నచ్చింది గురువు గారికి, చాలా సంతోషమయ్యా. నాకు కూడా రథం సిద్ధం చేయి. నిన్నటి వరకు గురువుగారు ప్రయాణం లేదు, ఈవేళ గురువుగారు ప్రయాణం. నిన్నటి వరకు ప్రజలందరూ వస్తా అన్నారు, మంత్రులందరూ వస్తా అన్నారు, దాసరజనంతా వస్తూ ఉన్నారు. గురువుగారు చెప్పినట్టు నాకు కూడా రథం సిద్ధం చేయే పని, వెనకాల ఒక కారులో వచ్చేస్తానులే, పోనీ నేను మాత్రం ఎంతకాలం ఉంటాను ఇక్కడ, రాముడు చూడకుండా మీరంతా వెళ్ళిపోతే ఎవరిని చూస్తూ కూర్చోవాలి, ఇంట్లో ఖాళీగా ఉండాలి. అంతఃపురం అంతా పెద్ద అంతఃపురం, ఆ సింహాసనాలు కుర్చీలు చూస్తూ కూర్చోవాలి, నేనేం చేస్తాను ఇక్కడ. కాబట్టి నాయన సుమంత్రుని పిలిచి చెప్తున్నారట, సుమంత్ర నాకు కూడా రథం సిద్ధం చేయవయ్యా, నేను కూడా బయలుదేరి మీతో వస్తానని చెప్పన్నట్ట. సరే అని చెప్పి 15వ రోజు గురువుగారి ఆశీర్వాదాలు తీసుకుని శ్రీరామచంద్రుడి దర్శనానికై అయోధ్య నగరం అంతా కదిలి వెళ్ళింది. సుమారుగా 10,000 గజాలు ఏనుగు. మరి సామాన్లు తిండి ఉండాలిగా, ఏం తింటారు పాప, అంతమందికి ఏం పెడతాడు? ఎంతమంది వెళ్ళి వనాల్లో చెట్లు ఆకులు పీకేస్తే మొత్తం వృక్షాలు ఖాళీ. ఇప్పుడు మనం చేయట్లేదు, అడవులన్నీ నాశనం చేయట్లేదు.
అప్పుడు తినడానికి ఏదో ఉండాలిగా. అన్ని గజాలు వెళ్ళాయంటే అన్ని ఆహార పదార్థాలు సామాలు ఏనుగులే మోయగలవు. పాపం ఏం చేస్తారు. రామచంద్రమూర్తి వారు మంచి సామజవరగమన అని చెప్పి ఒక బిరుదు ఉంది, రాముడికే ఉండేది. ఏనుగు చూడండి ఎలా ఉంటుంది, మామూలుగాను అలాగే నడుస్తుంది, ఎంత బరువు వేసినా అలాగే నడుస్తుంది. అంటే ఏమీ లేనప్పుడు పరిగెట్టదు, ఏదైనా ఉందని పడుకోదు. రాముడు అలాంటి వాట. ఆ గజ గమనం ఎలాంటిదో సమానమైన నడవడిక కలిగిన వాడు. కష్టం వచ్చిందని ఏడుస్తూ కూర్చోడు, సుఖం వచ్చిందని పాటలు పెట్టు డాన్స్ చేయడే. రాజ్యవిస్తాన్ దశరథుడు అన్నాడు, మీ ఇష్టం నాన్నగారు అన్నాడు, వనవాసానికి వెళ్ళాలన్నారు, చాలా సంతోషం అన్నాడు. ఏమాత్రం ముఖం మీద మనం చెప్పుకున్నప్పుడు వృత్తాంతాలన్నీ ముఖంలో చిరాకు లేదు, కోపం లేదు, ఏమీ లేదు. రాజ్యవిస్తా అన్నప్పుడు ఎంత సంతోషించాడో, వనవాసానికి వెళ్ళమని నాన్నగారు వెళ్ళమన్నారు, వెళ్ళిపోతాను ఇబ్బంది ఏం లేదనుకున్నాడు. అందుకు హాయిగా నిద్రపోయాడు వనాల్లో. కాబట్టి అన్ని గజాలు, వేల కొలది గుర్రాలు, రథాలు ఇవన్నీ తీసుకుని మహారణ్యంలో ప్రయాణం. అంటే రోడ్లు ఎంత విశాలం చేసి ఉంటారో చూడండి అరణ్యాన్ని. ఈరోజు మనం చేస్తున్నాం సిమెంట్ రోడ్లు వేస్తూ 4 lanes 6 lanes అని చెప్పి ఎన్నో చేస్తున్నాం. ఆ రోజు వనాల్లో వేసారట ఈ రోడ్లు అన్నీ. చక్కగా అంతమంది సైన్యం, అన్ని ఏనుగులు, అన్ని గుర్రాలు, ఇంతమంది జనం, రథాలు ఇవన్నీ శ్రీరామచంద్రమూర్తి దర్శనం కోసం బయలుదేరుతున్నారు. ఈ కోలాహలం అంతా కూడా. వారు ప్రయాణం అయ్యారు 15 రోజు ప్రభాత సమయంలో. ప్రధాన మంత్రిగణాలు చెప్పిన ఆదేశాన్ని అనుసరించి ఎవరెవరు ఎక్కడ ఏ విధంగా నడవాలి, ఎవరెవరు ఏం చూసుకుంటూ నడవాలి, ఎవరిని అనుసరించి ఎవరు వెళుతూ ఉండాలి, దేని వెనకాల ఏ వెళ్ళాలి, ఇవన్నీ ఆజ్ఞలు వేసేశారు. ఆ ఆజ్ఞల ప్రకారం ఎవరు ఏ విధంగా నడవాలో, నడక ఏ విధంగా సాగాలో చూపించేటువంటి కొంతమంది సైన్యం ముందు నడుస్తుంటే వారిని అనుసరించి ఇంతమంది బయలుదేరి వెళుతున్నారు. తదసముద్యుతా కార్యం ఆస్థాయ సంజనోత్తమం ప్రజాయా భరత శీఘ్రం రామదర్శన కాంక్షయ. భరతుడి మనస్సు ఉవ్విళ్ళూరిపోతుంటారా అన్నగారిని చూడడం కోసం. ఎప్పుడు నా అన్నగారిని చూస్తానా, ఎప్పుడు రామచంద్రమూర్తి దర్శనం అవుతుందా నాకు. కాబట్టి ఓ సైనికులారా పదండి, గుర్రాల్ని అదిరించండి, రథాలు నడిపించండి. అగ్రత ప్రమేతస్య సర్వే మంత్రి పురోధన అదర్హ్యా హేతదాన్ సూర్యరథోమ పాపమాన్. ఉదయం బయలుదేరారు చక్క 15వ రోజు. ఇవన్నీ సాగించుకుంటూ ప్రయాణం చేసి సైన్యం అంతా కూడా సాయం సంధ్యా సమయానికి గుహుడుండేటువంటి ప్రదేశానికి వచ్చేట. షష్ఠీరథశాస్త్రానే ధర్మనో విధాయుధ అన్వయర్పదం జాతం రాజపుత్రం యశస్విని. ప్రయాణం సాగించారు. భరతుడికి ఆజ్ఞానుసారం సాగి ఆ గంగానదీ తీరానికి వచ్చారు. తక్కువ సైన్యమా, ఇంతమంది సైన్యం వస్తోంది. సరే, ఇక్కడ గుహుడు యొక్క అనుచరులు కొంతమంది గుహుడు దగ్గరికి వెళ్ళి చెప్పారట, కైకేయచ సుమిత్రాచ కౌసల్యాచస్విని రామాయ సంహృచ అయోధ్య భావస్వత. అయ్యా ప్రభు, కొన్ని విషయాలు తెలిసే. అయోధ్య గురించి ఈ సుమిత్ర, కైకేయి, కౌసల్యతో పాటు చతురంగ బలాలను వెంట పెట్టుకుని భరతుడు మన ప్రాంతానికి వస్తున్నాడని చెప్పి విన్నాను అని కొంతమంది గూఢచార చెప్పగానే గుహుడు సిద్ధమయ్యాట. ఓహో, తండ్రి ఇచ్చిన రాజ్యంతో సుఖపడలేక తనకి శత్రుశేషం లేకుండా, అంటే రాముడు శత్రువు అవుతాడుగా, అటువంటి రాముణ్ణి వనవాసాల్లో కూడా లేకుండా చేసి ఇంకా అనుభవించాలనుకుంటున్నాడేమో భరతుడు. అది జరగని పని. నేను ఉండగా రాముడి మీద ఏగ వాళ్ళనివ్వను, ఇక్కడి నుంచి భరతుడిని కదలనమని అసలు ఈ గంగాతెరలో అట్టబెడేస్తాను అనుకున్నట్టు ఆయన. సరే, వస్తున్నవాడు చక్రవర్తి, ఇప్పుడు అయోధ్య నగరానికి ఆయనే ప్రభువు కావలసిన వాడు అయ్యాడో లేడో ఇంకా మనకు తెలుస్తావదు. కాబట్టి వస్తున్నవాడు రాజకుమారుడు, వాడికి కాసదో ఉపచర్యలు చెయ్యాలి కనుక సైనికులారా తతో నిమిష్టా ధుంజనే గంగా మాన్సురాం నదీం విషాదరాజో దుష్వేత జ్ఞాతీయం నత్వరో బ్రవీత్. గంగానదీ తీరంలో అసంఖ్యాకమైన నావలను తీసుకుని గజేతగాళ్ళని పెట్టుకుని 100 కొలది మీరు సిద్ధంగా ఉండండి. గంగానదిలో ఏవైనా అటో ఇటో ఒకవేళ నిజంగా భరతుడు రాముడు కూడా చంపేసి రాజ్యాన్ని అనుభవించే ఉద్దేశంతో వస్తే ఇక్కడ ఆపేద్దాం, దానికి యుద్ధానికి సిద్ధంగా ఉండాలిగా. మరి మన వాళ్ళందరినీ సిద్ధం చేసి అట్టే పెట్టండి, గజేతగాళ్ళని పెట్టండి, నదిలో ముంచేద్దాం వచ్చిన సైన్యానంతా. ఈ శృంగభేరీపురం దాటి దండకారిని అడుగు పెట్టకుండా చేసేద్దాం అని ఆయన కూడా చాలా సిద్ధంగా ఉన్నాడు గుహుడు. సరే, ఇంతమంది సైన్యం కదిలి వెళుతుంది. ఎలా ఉంటుందో కోలాహలం, ఏనులు ఘేంకారాలు, గుర్రంపుల సకిలింపులు, అరణ్యమంతా ఓహో కోలాహలంగా ఉంది. అలా సాగి సూర్యాస్తమయ సమయానికి చక్కగా గుహుడుండేటువంటి ప్రాంతానికి నిషాదరాజ్యానికి వచ్చారు. ఇంతమంది సైన్యాన్ని చూస్తేనే సుమంత్రుడు ముందు నడుస్తున్నాడు. సుమంత్రుడు చాలా దూరం నుంచి చూశాడు గుహుడు. అంతకుముందు పరిచయం అయిందిగా రాముడు తీసుకొచ్చినప్పుడు గుహుడుతోటి. శ్రీరామచంద్రమూర్తి వారికి చాలా సన్నిహితుడు గుహుడు. యదా తుష్టస్తు భరతో రామస్యేహ భవిష్యతి
సేయం స్వస్తిమతీ సేవ గంగా మధ్య దర్శ్యతి. సుమంత్రుడు భరతుడు చెబుతున్నట్టు, నాయన భరత, మీ అన్నగారికి చాలా దగ్గర మిత్రుడు గుహుడు ఈ ప్రాంతంలో ఉన్నాడు. నిషాదరాజు ఆయన. మీ అన్నగారికి ప్రాణ సమానుడు, చాలా మంచివాడు, యశస్వి. ఇక్తుత్వోయం పాయసం గృహ్య మత్స్యమాంస భదూనిచ అభిచక్రామ భ్రతం నిషాదాది పతిర్గృహ. అదిగో దూరంగా పరిగెట్టుకుంటూ వస్తున్నాడే ఆయనే అని చెప్పి దూరంగా వస్తున్న గుహును చూపించేట భరతుడికి సుమంతుడు. గబగబా ముందుకు వచ్చాడు, భరతుడికి నమస్కారం చేశాడు గుహుడు. అయ్యా, మీకు మీ సైన్యానికి ఆతిథ్యాన్ని ఇస్తా అన్నాడు. ఈ మాట ఎదురు రాముడు కూడా చెప్పాడు. ఇచ్చాడు కూడా, కానీ రాముడు స్వీకరించలేదు. చాలా దూరం ప్రయాణం చేసి వచ్చారు. ఈ గంగా తీరంలో చక్కగా చల్లటి గాలి వీస్తోంది, నదీ జలాలు తాగండి, మీకు ఆతిథ్యం ఇస్తా అన్నాడు. భరతుడు నమస్కారం చేసి, రాముడికి మిత్రుడు ఆయన, రాముడు కాదు కానీ రాముడికి ఎవరి దగ్గరైనా వారందరూ పూజనీయులే. భరతుడికి అన్నగానంతలా గౌరవిస్తారో రాముడి దగ్గరైనా మనం కూడా అలా గౌరవిస్తారు. నమస్కారం చేసేట గుహుడికి, మా అన్నగారి యొక్క ప్రేమను చూరకున్నామంటే నువ్వు సామాన్యుడు కాదు, ఒక పట్టాను రాముడికి కూడా నచ్చడు, మనలాంటి వాడు అసలే నచ్చి సావరు. కాబట్టి అటువంటి రామచంద్రమూర్తి వారి ప్రేమపాత్రుడు ఏమంటే నాకు కూడా పూజనీయుడివేను అంటే నమస్కారం చేసి, తప్పకుండా ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఆతిథ్యం ఇస్తా అంటే, కాదని ఎలా వెళతాను, ఈయనకి వనవాసం లేదు. మరి ఇక్కడ గుర్తుపెట్టిన విషయం ఏమంటే, రాముడు వచ్చినప్పుడు కూడా ఆతిథ్యం ఇస్తా అన్నాడు గుహుడు, కానీ రాముడు వనవాస దీక్షలో ఉన్నాడు. దశరథ మహారాజు వనవాసం చేయమన్నారు. వనవాసం చేయమంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటే అక్కడ కూర్చొని అక్కడ అంతఃపురం కట్టుకుని అక్కడ హాయిగా స్విమ్మింగ్ పూల్స్ పెట్టుకుని హాయిగా సుఖపడమని కాదు రాజుగారి ఆజ్ఞ. నువ్వు అరణ్యంలో ఉన్నా కూడా కందమూలాలు తింటూ జీవించాలి, నారచీరలే కట్టుకోవాలి, తండ్రి ఆజ్ఞ. ఇక్కడ భరతుడికి ఆజ్ఞలు ఏమీ లేవు. కానీ గుహుడిచ్చే ఆతిథ్యాన్ని యథేచ్ఛగా స్వీకరించచ్చు. ఆయన పళ్ళు పెట్టినా, ఏమైనా మధుర పానీయాలు పదార్థాలు ఇచ్చినా, వస్త్రాలు ఇచ్చినా శుభ్రంగా తీసుకోవచ్చు. భరతుడానికి ఈ నియమాలు లేవు కనుక ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ గుహుడు రాముడు అలా చూసాడు, రాముడికి ఏం అవ్వలేదు, భరతుడికి ఎన్ని ఇచ్చాడని చెప్పి మళ్ళీ ఆయన మనం ద్వేషించుకోకూడదు. కనుక భరతుడికి ఈ నియమాలు ఏం లేవు కనుక గుహుడు ఇస్తానన్న ఆతిథ్యాన్ని స్వీకరించడానికి భరతుడు ఏమాత్రం వెనుకంజ వేయలేదు. తప్పకుండా మరి ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఒక రాజ్యానికి వెళ్ళాక రాజుగారు ఇచ్చే సత్కారాన్ని తిరస్కరిస్తే అది మళ్ళీ దోషం. రాముడు తిరస్కరించారని తనకు అర్థం ఉంది. తండ్రి గారు వనవాసం వెళ్ళమన్నా కనుక స్వీకరించకూడదు కాబట్టి వద్దన్నాడు. అది అక్కడ ధర్మం. ఈయన రాజుగా వచ్చాడు, దశరథ పుత్రుడుగా వచ్చాడు కనుక ఈ గుహుడు ఆ నిషాద రాజ్యానికి ప్రభువు కనుక ఆ ప్రభువు ఇచ్చే ఆతిథ్యాన్ని ఇంకొక ప్రభువు స్వీకరించాలి కనుక ఆ ధర్మాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయన ఇచ్చేటువంటి ఆతిథ్యాన్ని స్వీకరణ సరే అన్నాడు. సరే వెంటనే ఆ గుహుడు అనుచరు చక్కటి అరణ్యులు దొరికే తేనెలు, మధుర పదార్థాలు, చక్కటి వస్త్రాభరణాలు అన్నీ పట్టుకొచ్చి భరతుడు సమర్పణ చేశాడు. అవన్నీ స్వీకరించి అసంఖ్యాకమైన సైన్యానికి ఆజ్ఞలు వేశాడు. సైన్యులారా, మీరు కూడా ఈ నిషాద గుహుడిచ్చే ఆతిథ్యాన్ని స్వీకరించండి. చక్కగా గుర్రాలను రథాలను విడిచిపెట్టే, అవి కూడా సేద తీరాలి కదా, కాస్త పచ్చిక వేయండి వాటికి. మీరందరూ కూడా ఈ రాత్రి ఇక్కడ విశ్రాంతి తీసుకోండి, తిరిగి రేపు పొద్దున మళ్ళీ మనం ప్రయాణం అవుతాం అని చెప్పి సైన్యానికి ఆజ్ఞలు వేసి వారందరినీ కూడా అసంఖ్యాక చతురంగ బలాలందరినీ కూడా ఆ గుహుడు రాజ్యంలో, నిషాద రాజ్యంలో గంగా తీరంలో విడిది చేసే విధంగా భరతుడి ఆజ్ఞానుసారం అసంఖ్యాకమైన జనమందరూ కూడా ఆ రాత్రికి ఆ గంగా తీరంలో విడిది చేశారట. అటు తర్వాత గంగానది ఏ విధంగా దాటారు, రామచంద్రమూర్తి వారిని ఏ విధంగా కలుసుకున్నారో వచ్చేవారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వస్తి స్వస్తి ప్రియాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీచాం గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి అభవంతు స్వస్తి అభవంతు స్వస్తి అభవంతు స్వస్తి అభవంతు స్వస్తి అభవంతు స్వస్తి.